వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు మిల్ మేకర్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో లైట్గా కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మిల్ మేకర్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఉడికిన వాటిని ఒక దానిలో పోసుకొని అవి గట్టిగా కాకుండా చల్లటి వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ మిల్ మేకర్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఆనియన్, అల్లం పేస్ట్, కొబ్బరి పౌడరు, నువ్వులు, కారము, ఉప్పు, పసుపు, మసాలా, సాజీరా, బిర్యానీ ఆకు, 2 లవంగాలు. నెక్స్ట్ మిల్ మేకర్ని ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, నువ్వులు, నెక్స్ట్ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. నెక్స్ట్ దాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ పోసుకొని అందులో సాజీరా, బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసుకొని అవి వేగాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది ఫ్రై అయ్యాక నెక్స్ట్ కారము, సాల్ట్, మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు, పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వాటిని మంచిగా ఫ్రై కానివ్వాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అంతే. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేది అంతా గ్రేవీ దగ్గరికి వస్తుంది. అప్పుడు